నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. రామోజీకి రాజగురు దక్షిణ, మాకు మేయరు మీకు ఉప మేయరు. రెడ్ బుక్ పై హోంమంత్రి చెప్పింది ఇదే. ధర్మారెడ్డిని ఇరికించేందుకేనా తిరుమలలో సోదాలు? లక్షలు కొట్టు, పోస్టు పట్టు. చంద్రబాబుకి గురుభక్తి ఎక్కువ. జనం డబ్బుతో రామోజీ సంస్మరణ సభ ఘనంగా చేశారు. భారతరత్న కూడా ఇవ్వాలని కోరాడు. పనిలో పనిగా ఎన్టీఆర్ను కూడా కలిపాడు. ఎన్టీఆర్కి ఇస్తే ఎవరికి ఆక్షేపణ ఉండదు, కానీ రామోజీ భారతరత్న ఎలా అవుతాడా అనేది అందరికీ సందేహం. అయితే వ్యాపార రత్న అవుతాడు, కానీ దేశంలో ఎలాగూ వ్యాపారుల చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ లెక్కను చూస్తే కరెక్టే. రామోజీ మంచి వ్యాపారస్తుడు. ఇక్కడ మంచి అంటే మంచివాడని అర్థం కాదు. సొంత వ్యాపారాలను అభివృద్ధి చేయడం, ప్రత్యర్థుల్ని తొక్కడం, ఉద్యోగుల్ని పీల్చి పిప్పి చేయడం, స్వార్థం తప్ప మానవ ముఖం లేకపోవడం ఆయన ప్రత్యేకత. చంద్రబాబుకి అదే కావాలి. పైగా బాబు ఈనాటి స్థితికి రామోజీ ఊతకర్ర లాంటివాడు. తెలుగు వాళ్ళ దురదృష్టం ఏంటంటే గత 40 ఏళ్లుగా ఈనాడు తప్ప ఇంకో పత్రికని సమర్థంగా నిర్వహించేవారు లేకపోవడం. వచ్చిన రామోజీ స్పీడ్కి ఎత్తులకి తట్టుకోలేకపోవడం. నిజాలు రాస్తే పత్రికలు అమ్ముడుపోవు. అమ్మకం కళ కూడా తెలియాలి. ఉదయం రావడం బాగానే వచ్చింది, కానీ దాసరికి సినిమా తెలిసినంత బాగా వ్యాపారం తెలియదు. అందరినీ నమ్మాడు, మునిగాడు. రామోజీ గొప్పతనం ఏంటంటే ఎవరినీ నమ్మడు. ప్రతి వాడి మీద నిఘా ఉంటుంది. వేగుల మీదే వేగుల్ని నియమించడంలో సమర్థుడు. అబద్ధాల్ని నిజాలుగా భావింపచేసే మంత్రగాడు. దాసరి చేతులెత్తేస్తే మాగుంట కొన్నాడు. సారా ఉద్యమంతో ఆయన వ్యాపారంతో పాటు పత్రిక కూడా ఫినిష్. వార్తా పేరుతో సంఘీ వచ్చాడు. మార్వాడి వ్యాపారస్తుడు. రామోజీకి సరైన వాడే, కానీ బట్టల మిల్లుకి పేపర్ ఆఫీస్కి తేడా తెలియదు. 2 తానులుగానే వస్తాయనుకున్నాడు. రామోజీ జోదార్ నిర్వాహకుడు లాంటివాడు. అవతలివాడు దివాళా తీసే వరకు ఆడగలడు. జిల్లా పేజీల్ని కలర్ స్పెషల్స్ అంటూ ఖర్చు పెంచాడు. అవతలవాడు కూడా పోటీ పడి చేతులెత్తేశారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజంగా మారుతుంది. ఇది ఈనాడు పాలసీ. చంద్రబాబు గొప్ప నాయకుడు, దార్శనికుడు అని ప్రచారం చేస్తుంది. బాబు పడినప్పుడల్లా పంపు కొట్టి నిలబెట్టింది. అయినా 2004లో ఓడిపోయాడు. వైఎస్కి రాజకీయం తెలుసు, కానీ వ్యాపారం తెలియదు. జగన్ వ్యాపారం నేర్చుకుని రాజకీయాల్లోకి వచ్చాడు. చంద్రబాబు బలం ఈనాడు, ఆంధ్రజ్యోతి అని గుర్తించాడు. సాక్షి పుట్టింది. ఏబీసీ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చేజారిపోతుందని రామోజీని భయపడేలా చేసింది. అయితే వైఎస్ అనంతరం అది జెమినీ ప్రొడక్షన్ లోగాలా మారిపోయింది. 2 కుర్రాళ్ళు బాకాలు ఊదినట్టు సాక్షి పత్రిక, టీవీలు జగన్కి బాకాలుగా మారిపోయాయి. సాక్షి మేనేజ్మెంట్ ఎంత నాణ్యంగా తయారైందంటే వాళ్ళకి రాతకి కోతకి తేడా తెలియదు. రాసే వాళ్ళకి కుంటి స్టూల్, కోతలు కోసే వాళ్ళకి కుషన్ సీట్. ఈనాడు సక్సెస్కి, రామోజీ గొప్పతనానికి కారణం అవతలి వాళ్ళ చేతకానితనమే. గురువుల్ని పట్టించుకునే లక్ష్యం చంద్రబాబుకి లేదు, కానీ రామోజీకి వారసత్వం ఉంది. ఈనాడు ఇంకా నెంబర్ 1గానే ఉంది. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు ఏం చేసినా అద్భుతం అనడానికి సిద్ధంగా ఉంది. జగన్ను ఓడించే పంచవర్ష ప్రణాళికలో తాను విజయం సాధించి బాబుకి కూడా తెచ్చింది. ఈ నేపథ్యంలో రాజగురు దక్షిణ చెల్లించడం ధర్మసమ్మతం. అందుకే ప్రజల సొమ్ముతో ప్రకటనలు, సభలు. ఎన్టీఆర్ చనిపోయి 28 ఏళ్లైనా భారతరత్నకు దిక్కులేదు, కానీ రామోజీ చనిపోయిన 20 రోజులకే భారతరత్నాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలుగు సమాజానికి రామోజీ ఇచ్చిన కానుక చంద్రబాబు. రామోజీకి చంద్రబాబు ఇవ్వాలని అనుకుంటున్నది భారతరత్న. లెక్క సరిపోయింది. ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల తెలుగు ప్రజానికన్నది ఆయన ప్రజల ఆస్తి. అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే, మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత. ఒక పక్క ఎన్టీ రామారావు గారు, ఒక పక్క రామోజీరావు గారు, ఇద్దరే అలాంటి మహానాయకులకి, యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడే పదవుల పంపకాలు మొదలైపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పక్షం రోజులు కాలేదు. లోకల్ బాడీస్ విషయంలో గోడ దూకుళ్లకు తెరలేపాలని చూస్తున్నారు.
విశాఖ కార్పొరేషన్ ఇప్పుడు వైసీపీ చేతిలో ఉంది. 4 ఏళ్ల వరకు మేయర్ మీద అవిశ్వాసం పెట్టకూడదని వైసీపీ ప్రభుత్వం హయాంలో చట్టం చేశారు. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చి 3 ఏళ్లకే అని సవరిస్తారని అంటున్నారు. 2021 మార్చిలో విశాఖ మేయర్ పీఠం వైసీపీ పరమైంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం చూసుకుంటే 2025 మార్చి వరకు మేయర్ సీటుకి ఢోకా లేదు. కానీ టీడీపీ తమ్ముళ్ల ఆరాటం అలాగే అధినాయకత్వం ఆలోచనలు చూస్తుంటే 3 ఏళ్లకే అవిశ్వాసం అన్న సవరణలను తొందరలోనే తెస్తారని అంటున్నారు. 98 మంది కార్పొరేటర్లు ఉన్న విశాఖ కార్పొరేషన్లో వైసీపీకి 57 మంది ఉన్నారు. టీడీపీకి 30 మంది ఉంటే జనసేన ప్లస్ బీజేపీకి కలిపి 4 ఉన్నారు. వీరు కాకుండా ఎక్స్ అఫిషియో మెంబర్గా ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి చూస్తే టీడీపీ మెజారిటీ 50కి చేరుకుంటుందని అంటున్నారు. వైసీపీ నుంచి కొందరిని తమ వైపు తిప్పుకుంటే దర్జాగా విశాఖ మేయర్ పీఠం తమ చేతుల్లోకి వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన నాయకునికే మేయర్ పీఠం అప్పగించాలని చూస్తున్నారు. తమకు సహకరించిన జనసేన బీజేపీలకు చెరో ఉప మేయర్ ఇస్తారని అంటున్నారు. విశాఖ కార్పొరేషన్కి 2024 ఏప్రిల్ దాకా పదవీ కాలం ఉంది. దాంతో రానున్న 2 ఏళ్లలోనూ తమ ఆధీనంలో విశాఖ కార్పొరేషన్ని ఉంచుకుంటే మొత్తం మెగా సిటీ అంతా టీడీపీ కూటమి గుప్పెట్లో ఉంటుందని భావిస్తున్నారు. విశాఖ మేయర్ పీఠం టీడీపీకి దక్కి 4 దశాబ్దాలు అవుతోంది. 1987లో తొలిసారి గెలిచిన టీడీపీకి మళ్ళీ ఆ ఛాన్స్ రాలేదు. దాంతో చరిత్రను తిరగరాయాలని చూస్తోంది. అంతేకాకుండా విశాఖ సిటీలో వైసీపీని రాజకీయంగా మరింతగా దెబ్బతీయాలన్న అసలైన వ్యూహం ఇందులో ఉంది అని అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మంత్రులు కక్ష సాధింపులు ఉండవని ఒకవైపు చెబుతూనే కొంతమంది మీద చర్యలు ఉంటాయని మరోవైపు అంటున్నారు. హోంమంత్రి అనిత కూడా ఇదే విషయం చెప్పారు. ఆమె విశాఖలోని పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ అని టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ప్రకటిస్తూ వచ్చారు. దాని మీద హోంమంత్రి ప్రస్తావించారు. రెడ్ బుక్ అన్నది దేనికోసం అంటే వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారుల మీద చర్యలు తీసుకోవడానికే అని ఆమె స్పష్టం చేశారు. రెడ్ బుక్ అంటే కక్ష సాధింపు చర్యలకు కాదని ఆమె అంటూనే అధికారుల మీద తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాను సోషల్ మీడియా బాధితురాలిని అని అనిత అన్నారు. అసభ్య పోస్టులతో వేధిస్తూ కొంతమంది దూకుడు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అలాంటి వారి మీద కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేశారని కొత్త హోంమంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా పోలీస్ అకాడమీల నిర్మాణాలను ఎక్కడా చేయలేదని ఆమె విమర్శించారు. కొత్తగా పోలీసు ఉద్యోగం కూడా తీయలేదని అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తుందని ఆమె చెప్పారు. తన మంత్రిత్వ శాఖ అజెండా ఆమె వివరించారు. ఏపీలో ఎక్కడా గంజాయి అన్న మాట లేకుండా నిర్మూలిస్తామని అన్నారు. అలాగే మహిళలకు రక్షణ కల్పిస్తామని, పోలీసుల సంక్షేమం చూస్తామని, కొత్తగా నియామకాలు చేపడతామని అన్నారు. అదేవిధంగా రెడ్ బుక్ విషయంలో మాత్రం అనిత క్లారిటీ ఇచ్చారు. అధికారుల మీద చర్యలు తప్పవని, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని ఆమె అన్నారు. హోంమంత్రి చెప్పిన దాని ప్రకారం అధికారుల మీద చర్యలకే రెడ్ బుక్ పరిమితం అవుతుందా, లేక రాజకీయ నేతలు, ప్రత్యర్థి పార్టీకి చెందిన కీలక నేతల మీద సైతం చర్యలు ఉంటాయా అన్న చర్చకు తెరలేస్తోంది. పోలీసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేస్తారు. వారి మీద రెడ్ బుక్ పేరుతో చర్యలు తీసుకోవడం పైన చర్చ సాగుతోంది. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్గా వినండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ, జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటేంటంటే ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కడుపులో ఎంత బాధున్నా, ఎంత కసున్నా, వాళ్ళు లాఠీ పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకొని ఆగారు. వాళ్ళు ఏదో చేస్తారని నేను చెప్పట్లే, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. తిరుమలలో ఏపీ స్టేట్ విజిలెన్స్ అధికారులు 3-4 రోజులుగా విస్తృత సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని ఇరికించేందుకేనా అనే చర్చకు తెరలేచింది. వైసీపీ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద అధికారిగా ధర్మారెడ్డి గుర్తింపు పొందారు. ఇటు సొంత పార్టీ నేతలు, అటు ప్రతిపక్షాల నేతలు సమాన స్థాయిలో వ్యతిరేకించే అధికారి ఎవరైనా ఉన్నారా అంటే ధర్మారెడ్డి పేరే వినిపిస్తోంది. తిరుమలలో దర్శనాల విషయంలో ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడలతో వ్యవహరించాడనే విమర్శ బలంగా ఉంది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నేరుగా పరిచయం ఉండడం,
ఆయన చెప్పిందే వేదంగా ఉండడంతో తిరుమలలో ధర్మారెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగింది. తనకిష్టమైతే ఎవరికైనా దర్శనం, లేదంటే ఏడిపించడం, ఇలా సాగింది ధర్మారెడ్డి పాలన అని వైసీపీ ప్రజాప్రతినిధులే ఎన్నోసార్లు బహిరంగంగా విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డి ఎక్కువ మంది శత్రువుల్ని సంపాదించుకున్నారు. గతంలో ఈవోగా వ్యవహరించిన తీరే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తోందని కూటమి నేతలు అంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సివిల్ వర్క్స్, దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్లో అవకతవకలు జరిగాయా, ఇలా 5 ఏళ్లలో తిరుమలలో ఏం జరిగిందనే విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ధర్మారెడ్డి టార్గెట్గా చేస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో ధర్మారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఈలోపు ఆయన ఏదైనా కేసులో ఇరికొంచొచ్చని కూటమి నేతలు చెబుతున్నారు. ఏమవుతుందో చూడాలి. తిరుగులేని అధికారాన్ని కూటమి సొంతం చేసుకుంది. ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజా తీర్పు వెలువడింది. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న అధికార పార్టీ నేతలు ఇక తమకు తిరుగే లేదనే అత్యుత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది అధికారుల నియామకంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ విభాగాలకు సంబంధించి పోస్టింగ్లకు లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి. పట్టణ, పారిశ్రామిక, వ్యాపార కేంద్రాలకు నిలయమైన ప్రాంతాల్లో తహసీల్దార్, DT, RI తదితర పోస్టులకు బేరాలు బాగా పలుకుతున్నాయి. ఏది తీసుకున్నా లక్షల్లో మాటే. ప్రముఖ పుణ్యక్షేత్రానికి సమీపంలోని నియోజకవర్గంలో తహసీల్దార్ పోస్టుకు అధికార పార్టీ ఎమ్మెల్యే 40 లక్షలకు బేరం మాట్లాడుకున్నారని తెలిసింది. ప్రభుత్వం నుంచి రెవెన్యూ అధికారుల బదిలీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాగానే సదరు తహసీల్దార్ను నియమించడానికి ఆర్థిక ఒప్పందం కుదిరింది. అలాగే DSP, CI, SI పోస్టులకు కూడా ఇదే రీతిలో లక్షల్లో బేరాలు కుదుర్చుకుంటున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి పోస్టులు దక్కించుకోవడానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆసక్తి చూపడం గమనార్హం. ఇలా లక్షల్లో కప్పం కట్టి పోస్టులు తెచ్చుకున్న అధికారులు విధి నిర్వహణలో ఎంతగా దోపిడీకి పాల్పడతారో అర్థం చేసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.